నా పేరు ఉమాపతి నాయుడు, జిల్లా రైతు నేత. పలంనేరు మండలం ముసలమడుగు గ్రామంలో మాకు 5 ఎకరాల మామిడి తోపు పెంచి పోషించుకుంటూ జీవనం చేస్తున్న నేపథ్యంలో రాత్రి గుంపు ఏనుగులు వచ్చి మా పంట పొలాలపై ప్రవేశించి అందులోని కోత దశలో ఉన్న మామిడి చెట్లను కొమ్మలను విరిచేసి అందులోని కాయలు ఆరగించి నష్టపరిచాయి. అదే కాకుండా సమీప గ్రామంలో అనేక మంది రైతుల పంట పొలాలలో కూడా ఇదే విధంగా వివిధ రకాల పంటలను ధ్వంసం చేసి నష్టపరిచే ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇటువైపు రాకుండా ఉన్న ఏనుగులు రాత్రి గత వారం నుంచి కూడా ఇక్కడ పంట పొలాలని ధ్వంసం చేయడమే కాకుండా రైతుల్ని నష్టపరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ వారు కూడా రాత్రి అక్కడ పొలాలకు రాకుండా అప్రమత్తంగా ఉంటున్న మరోవైపు వచ్చి నష్టపరుస్తున్నాయి. దాదాపు మాకు ఇక్కడ రాత్రి 1 ఎకరా పైన ధ్వంసం చేసి నష్టపరుస్తున్నాయి. మేము పంటలపై పెట్టుకున్న లక్షలాది రూపాయలు పెట్టుబడి అప్పులు చేసి అప్పులకు తీర్చలేక నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. అప్పులు కట్టలేక ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు జరిగిన నష్టపరిహారం ఇప్పించి అటవీ ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపిస్తే ఇటువంటి నష్టాలు జరగవని రైతులు కూడా సూచిస్తున్నారు. అటవీ శాఖ వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులకు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఇదే విధంగా నష్టపరిస్తే ఊరుకోరు, రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి గురపాఠం చెప్పే విధంగా కూడా సిద్ధపడతారని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత నష్టం వచ్చింది కదా, దీన్ని బట్టి మీరు ప్రభుత్వానికి ఏమన్నా మీరు పంపినారా ఏదన్నా? మేము కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా వలన జరిగే పంట నష్టాలకు, ప్రాణ నష్టాలకు తీసుకుని అనేక సార్లు చేసినాము. ఈ సోలార్ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా అటవీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ట్రెంచులు కొట్టి వాటికి కందకాలు తీసి వాటికి పునరుద్ధరించాలని కూడా మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలిపినాము. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగులు పంట పొలాలపైకి రావడమే కాకుండా వ్యవసాయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న రైతులు ఇండ్లపై, అదేవిధంగా పశువుల చెట్లపై, అదేవిధంగా గొర్రెల చెట్లపై, అదేవిధంగా పట్టుపురుగు చెట్లపై కూడా ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లో చొరబడి మూగజీవాలైన పాడి పశువులు కానీ, గేదెలు కానీ వాటిని అట్లే ప్రాణ నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుకున్న పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గుంపుల వారీగా ఏనుగులు వస్తున్నాయి. ఈ విధానాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశాము, వినతి పత్రం ఇచ్చాము. అటవీ శాఖ అధికారులు కూడా అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అడవి ఏనుగులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. అదే ఈ గ్రామంలో కాస్తో కూస్తో కొంతవరకైనా నివారించే పరిస్థితి రావచ్చు. జిల్లా అంతటా తిరిగి మారుమూల ప్రాంతటా మొత్తం ఈ ఏనుగులు, కుంకి ఏనుగులు పోయి నివారించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. వాటిపైన ఆధారపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని పెంచి ఏర్పాటు చేసి కందకాలని, పూడిపోయిన కందకాలని మళ్ళీ వాటిని పూడికి తీసి ఏనుగులు రాకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఆవేదన గురికి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమో లేకుంటే ధర్నా చేయడమో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసేందుకు సిద్ధం పడుతున్నారని. అంటే గతంలో ట్రెన్సింగ్ ప్లస్ సోలార్ లైన్ అంతా వేసినారు కదా సార్, అది ఏమైంది? గతంలో వేసిన కోట్లాది రూపాయలు వేసిన కందకాలు కానీ, సోలార్ కంచి కానీ మొత్తం కాకుండా ఈ కందకాలు తీయడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కాంట్రాక్టర్లకు లాభపడినారే కానీ రైతులు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నాం. ఇప్పటికైనా ఆ సోలార్ ఎప్పుడైతే టెంపరీగా ఇప్పుడైతే తాత్కాలిక సోలార్ కూడా పనిచేయదు. దానిపైన చర్య తీసుకోకపోవడం
ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని కూడా పునరుద్ధరించి సోలార్ ఫెన్సింగ్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్ నేను విన్నదంటే ఇప్పుడు ఏనుగులు పంట పొలాలపైకి వచ్చినప్పుడు వాళ్ళు రావట్లేదా? పంట పొలాలకు ఏనుగులు వచ్చినప్పుడు వాళ్ళు ట్రాకర్స్ అయితే ఉంటారు, అధికారులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ట్రాకర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. రాకుండా ఉండాలి. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏనుగులు వస్తాయంటే మరో చోట పంట పొలాలకు ప్రవేశించి, ఎందుకంటే ఈ గుంపులు అనేది రకరకాలుగా చీలికలు పోయినాయి. కొన్ని ఇట్టా కొన్ని అట్ట ఉంటాయి కాబట్టి ఎటువైపు ఎన్ని పోతాయో తెలియదు కాబట్టి వాళ్ళకు తెలియదు. తెలిస్తే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. కాకపోతే ప్రతిరోజు ప్రతినిత్యం నిద్ర వాళ్ళు అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది వేసేసి ఇప్పుడు కుంకులకు ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయలు దానికి పెట్టే ఖర్చు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేది కాదు. కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు ఉమాపతి నాయుడు, జిల్లా రైతు నేత. పలంనేరు మండలం ముసలమడుగు గ్రామంలో మాకు 5 ఎకరాల మామిడి తోపు పెంచి పోషించుకుంటూ జీవనం చేస్తున్న నేపథ్యంలో రాత్రి గుంపు ఏనుగులు వచ్చి మా పంట పొలాలపై ప్రవేశించి అందులోని కోత దశలో ఉన్న మామిడి చెట్లను కొమ్మలను విరిచేసి అందులోని కాయలు ఆరగించి నష్టపరిచాయి. అదే కాకుండా సమీప గ్రామంలో అనేక మంది రైతుల పంట పొలాలలో కూడా ఇదే విధంగా వివిధ రకాల పంటలను ధ్వంసం చేసి నష్టపరిచే ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇటువైపు రాకుండా ఉన్న ఏనుగులు రాత్రి గత వారం నుంచి కూడా ఇక్కడ పంట పొలాలని ధ్వంసం చేయడమే కాకుండా రైతుల్ని నష్టపరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ వారు కూడా రాత్రి అక్కడ పొలాలకు రాకుండా అప్రమత్తంగా ఉంటున్న మరోవైపు వచ్చి నష్టపరుస్తున్నాయి. దాదాపు మాకు ఇక్కడ రాత్రి 1 ఎకరా పైన ధ్వంసం చేసి నష్టపరుచున్నాయి. మేము పంటలపై పెట్టుకున్న లక్షలాది రూపాయలు పెట్టుబడి అప్పులు చేసి అప్పులకు తీర్చలేక నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. అప్పులు కట్టలేక ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం ద్వారా మాకు నష్టమైన రైతులను నష్టపరిహారం ఇప్పించి అటవీ ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపిస్తే ఇటువంటి నష్టాలు జరగవని రైతులు కూడా సూచిస్తున్నారు. అటవీ శాఖ వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులకు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఇదే విధంగా నష్టపరిస్తే ఊరుకోరు, రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి గురపాఠం చెప్పే విధంగా కూడా సిద్ధపడతారని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.
దీనికి వచ్చింది వాళ్ళు ఫస్ట్. కదా ఇక్కడ అందుకే ఇది సపరేట్గా తీసినానులే. బిట్ పెట్టుకోవచ్చు కదా. రెండు బిట్లుగా తీస్తాను. 3 బిట్లుగా ఆడ మాట్లాడేది ఒక బిట్టు.